మన ఈ శానిటేషన్ వర్క్షాప్లో నాతో పాల్గొన్న ప్రిన్సిపల్ అలాగే కమిషనర్ శామ్యుల్ ఆనంద్ గారు, సుబ్బారావు గారు, అలాగే దుర్గాప్రసాద్ గారు, బాబ్జీ గారు, నేహజీ గారు, ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే డెఫినెట్గా ఓవరాల్గా హాస్పిటల్స్ బాగున్నాయి అనే ఫీలింగ్ వచ్చింది. ఈ ఫీలింగ్ నాకు జనంలో వచ్చింది. దాంట్లో ఒక ముఖ్యమంత్రి గారు, నేను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనుకుంటే జరిగిందని నేను అనుకుంటున్నాను. మీ అందరి పార్టిసిపేషన్ ఉండబట్టే డౌన్ ది 4th క్లాస్ ఎంప్లాయీస్ దాకా పార్టిసిపేషన్ ఉండబట్టే ఇది సాధ్యం అవుతుంది. దయచేసి మీరు ప్రాపర్ గా సూపర్వైజ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి, అలాగే మానిటరింగ్. దాన్ని మానిటర్ చేయాలంటే ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు, మీరు హాస్పిటల్లో తిరుగుతూ ఉంటే మీకు తెలుస్తుంది. మన రూమ్ లో కూర్చుంటే జరిగేది బాత్రూమ్ లాగా ఉంటాయి, బయట చెత్తలాగా ఉంటుంది. ఎవరైతే మీరు హాస్పిటల్ ప్రెమిసెస్ అంతా చుట్టుపక్కల ఉన్న ఇది, ఒక నిమిషం నేను వస్తాను, మీరు ఉండండి, నేను వచ్చేస్తాను, మనసు నేను వస్తాను బయటకు. మీరు అర్థం చేసుకోవాల్సింది, దీంట్లో సూపర్వైజ్ చేస్తే ఎప్పుడు ఇది సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటాను. మీకు తెలుసు పూర్వం ఎట్లా ఉండేదో, అంతా శానిటేషన్ ఒకటి ఉండేది, దానికి ఏమి తిరుగుతెండులు లేకుండా ఉండేది. దాన్ని మనం 3 కింద డివైడ్ చేసి నేషనల్ టెండర్స్ ద్వారా ఆ ఏజెన్సీని సెలెక్ట్ చేసి దాన్ని 3 కింద డివైడ్ చేసాం. కొన్ని చాలా మంచి ఎఫెక్ట్ వచ్చింది, కొన్ని ఇంకా బెటర్ ఎఫెక్ట్ రావాలి. ఈ అన్నింటిలో మీకు తెలుసు మనకున్న టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్పెషాలిటీ హాస్పిటల్ ఒక 22, అలాగే మిగిలిన అన్ని ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతోపాటు సిఎస్సీలో ఇప్పుడు పాలసీ అన్ని సిఎస్సీలు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. చేస్తే 190 సిఎస్సీలు ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్ గా ఇంపాక్ట్. దానికి వేరియస్ మెజర్మెంట్స్ ఉన్నాయి, అవి మీరు తరువుగా ఉండాలి. ఎందుకంటే మీరు సూపర్వైజర్ కదా, మీరు సింపుల్ గా నేను చెప్తాను, మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను అంటే మీకు అందరికీ జనరల్ గా ఏదో వచ్చి చెప్తారు, మంత్రులు వెళ్ళిపోతారు, మనం అనుకుంటారు. దట్స్ నాట్ వే వి థింక్. మీరు ఒకసారి రెట్రోస్పెక్టివ్ గా ఆలోచించండి. నేను 5.5 ఏళ్ళు మెడిసిన్ ఏడాది హౌస్ సైడ్ చేసి అప్పుడు 8 కాలేజీలు ఉంటాయి స్టేట్ అంతా కలిగి. నేను 6.5 ఏళ్ళు అసలు మినిస్టర్ నా క్యాంపస్ లో చూడాలి. నేను 30 సార్లు వచ్చాను. ఫస్ట్ కాదు, ఒక నైట్ ఉన్నాను కూడా. ఎందుకు ఉన్నానంటే అది ఓన్లీ రీజను, నేను సర్ప్రైజ్గా వెళ్తే డెఫినెట్ గా ఆ డే నాకు చాలా డిప్రెసింగ్ గా ఉంటాను. సర్ప్రైజ్ చేస్తే అక్కడ ఎవరో మీద యాక్షన్ తీసుకోవాలి, ఎన్నిటికన్నా చెప్పితే చాలా బాగుంటుంది. నాకు తెలుసు వారం ముందు అంటారు లేదంటే, బట్ దాంట్లో కమిట్మెంట్ తప్ప ఇంకేం లేదు. ఎక్స్ట్రా ఖర్చు, కమిట్మెంట్ వస్తున్నారు కదా చేయాలి. అదే కమిట్మెంట్ రోజు ఉంటే అంతకన్నా సంతోషం. పూర్వం మన హాస్పిటల్ భయం ఏంటి, హాస్పిటల్కి వెళ్తే అమ్మో లేని జబ్బులు వస్తాయనే భయం ఉండేది. అది వాళ్ళ హాస్పిటల్స్ బాగుండేది. దీంట్లో నేను ఎవరిని అంటున్నాను, సిస్టమ్ అట్లా అయిపోయింది. శానిటేషన్ కాంట్రాక్టర్ ఏదో చేస్తాడు, నాకు అకౌంటబిలిటీ ఉండేది కదా, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తా అయిపోతారు. ఆ బిల్లులు వెళ్ళిపోతాయి, పని జరగట్లేదు. పేషెంట్ లిస్ట్ వచ్చినట్టు ఆ టైంలో వాళ్ళు వస్తారు, ఎక్కడ పడితే అక్కడ తింటారు. అదే అటెండెన్స్ ఎన్ని ఇంకంతా ఎరుకులు, ఆ ఎరుకులు తింటాయి బాగుంది, ఎన్ని వ్యవస్థ అంతా అంత దూరం వెళ్ళిపోయింది అన్నమాట. అందుకని నేను దీని మీద చాలా బాగా వర్కౌట్ చేశారు. శానిటేషన్ ఇంకా ఇది పాలసీ బాగుంది. నేను మిమ్మల్ని కోరేది, ప్రభుత్వం చాలా పూర్వానికి ఇప్పటికి చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. మొన్నే ఇన్ని ఇబ్బందులు ఉన్నా మళ్ళీ మనకి శానిటేషన్ కి 51 crores ఇచ్చాయి, 73 crores మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఇప్పుడు 193 వచ్చిందా, ఎన్ని వస్తాయో చూడండి. అంటే వీ మస్ట్ అండర్స్టాండ్, ఉంటే చెయ్యాలి, జరగవలసిన 3 పనులు ఉన్నాయి. అది చేస్తున్నప్పుడు అది ప్రాపర్ గా ఉన్నది. మన వల్ల ఇంప్లిమెంటింగ్ అథారిటీస్, ఆ ఇంప్లిమెంటేషన్ మనం చూడకపోతే ఇంతకన్నా మనం
నిజంగా సర్వీసు ప్రజాసేవ అంటే ఇదే మన ప్రజాసేవ. ఆ హాస్పిటల్ శుభ్రంగా ఉంది, ఆ పేషెంట్కి కంఫర్టబుల్ ఉంటే అంతకన్నా మనకి సంతోషం ఏంటి? వాళ్ళు ఎంత బాధలో వస్తారు, నమ్మకంతో వస్తారు, వాళ్ళ జేబులో డబ్బులు ఉండవు. అన్నప్పుడు నీట్గా హాస్పిటల్ ఉండి, హాస్పిటల్ బెడ్షీట్ నీట్గా ఉండి వచ్చి ఆప్యాయంగా నర్సులు డాక్టర్లు పలకరిస్తా ఉంటే సగం జబ్బు తగ్గిపోవాలి. ఆ అట్మాస్ఫియరే బాగుంటుంది. అందుకని తప్పకుండా మీరు ఉన్న ఏది చూడండి. ఇంకా అలాగే ఇవన్నీ దీన్ని మనం స్వచ్ఛతా గైడ్లైన్స్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నాం. దాని ప్రకారం ఇవన్నీ చేస్తున్నారు. తప్పకుండా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఇందులో ఇవన్నీ చూడండి, అన్ని చదవండి. దాంట్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో డిస్కస్ చేయండి. దానికి ఉంటే డెఫినెట్ గా ఇఫ్ ద జెన్యూన్ ప్రాబ్లం ఉంటే దెర్ విల్ బి ఆల్వేస్ దానికి ఆల్టర్నేటివ్ మనం ఏంటనేది ఆలోచించవచ్చు. తప్పకుండా మీరు హాస్పిటల్లో అన్ని హాస్పిటల్స్ బాగున్నాయి. మేము ఆల్రెడీ మనం ఒక హాస్పిటల్ కొత్త బిల్డింగ్స్ కట్టిస్తాం. కట్టించినప్పుడు పాత బిల్డింగ్స్ కూడా కొంత ప్రొవిజన్ పెట్టి పెయింట్స్ అయ్యాయి. మనం అట్లా కాకుండా ఒక 71 హాస్పిటల్కి లాస్ట్ 2 years లో ఫేస్ లిఫ్ట్ అని పెట్టాం. మిగిలిన హాస్పిటల్ ఆల్ CHCs కి బై నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా అన్ని హాస్పిటల్స్ కి మేము ఫేస్ లిఫ్ట్ పెట్టి అన్ని లుక్ ఎక్కడికి వెళ్ళా అది చూడగానే ఆ నీళ్లు గారుతా అట్లా వర్షం మరకలతో అట్లా ఉంటే ఇట్ డజంట్ గివ్ గుడ్ ఇంపాక్ట్. నీట్ గా మన హాస్పిటల్ పెయింటింగ్స్ వేసి అక్కడ కొంత గ్రీనరీ డెవలప్ చేసి ఫ్లోరింగ్, అలాగే ఎలక్ట్రికల్ కనెక్షన్స్, లైట్లు, ఫ్యాన్లు, డోర్స్, విండోస్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, బాత్రూమ్స్ ఇవి ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. దానికి ఇంకా మనం ఈ లెనిన్ దాని మీద కూడా ఒక పాలసీ తీసుకుంటాం. అది తొందరలోనే మీకు చేస్తారు. చేసి తప్పకుండా మనం దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా యూస్ఫుల్. నాకు నిన్న ఢిల్లీలో ఉన్నాను. రాత్రి బాగా లేట్ అయిపోయింది వచ్చేసరికి. మళ్ళీ పొద్దున్నే వచ్చి ఒక 2 ప్రోగ్రామ్కి వెళ్ళి ఇటు వస్తాను. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. మళ్ళీ ఇప్పుడు విలేజ్కి వెళ్ళాలి. ఎందుకు చెప్తానంటే దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. నేను వచ్చి మేమందరం మామూలుగా వచ్చి చెప్తే దాని ఇంతమంది వచ్చేసరికి మీకు కూడా అర్థం అవుతుంది దీని ఇంపార్టెన్స్. అందుకని డెఫినెట్గా దీన్ని చేయాలి. మీరు ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది, ఒకసారి ఆలోచించండి. ఇక్కడికి ఎవరు వస్తున్నారంటే జేబులో రూపాయలు లేని వాళ్ళు వస్తున్నారు. ఎవ్వరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరు రావాలి. ఎప్పుడు అడిగితే 40 ఏళ్ళ వచ్చారు. అందుకే నాకు అవకాశం ఉన్నా నేను ఎక్కడో వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో ఇతర దేశాన్ని చేర్చుకోవచ్చు. గుంటూరులోనే ఎందుకు చేర్చుకున్నాను? చేర్చుకుంటే ఏం జరిగిందో మీకు తెలుసా? చేర్చుకునే ముందు నాకు స్నేహితుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ రన్ చేస్తాడు. వద్దొద్దు, నీకు ఇన్ఫెక్షన్ వస్తే నీ కాలు తీసేయాల్సి వస్తుంది, 2 నీకు ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు చేస్తారు అంటున్నారు. అది కాదు సొల్యూషన్, నేను అక్కడే చేర్చుకుంటా, దానికి ఏం కావాలో మీరు వెళ్ళి చూడండి అన్న. వాళ్ళ అనస్థిస్ట్ని సర్జన్ని పంపిస్తే అది వచ్చి ఇక్కడ చూసి మా హాస్పిటల్ కన్నా ఇది బాగుంది. అంతకన్నా బాగుంది కార్పొరేట్ హాస్పిటల్. ఎక్కడ దొరుకుతాం? 250 ఓపెన్ హార్ట్ సర్జరీ చేసాం. దేశంలో 3 బైపాస్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే 3 హాస్పిటల్ ఉంటుంది మన ఇండియాలో. అందులో గుంటూరు హాస్పిటల్. అవన్నీ రెగ్యులర్గా చేసేస్తాం కదా. ఆ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వీఆర్ క్యాపబుల్. ఆ హాస్పిటల్స్ ఆర్ గేర్డ్ అప్ టు సచ్ లెవెల్ అని చెప్తానికి ఇవన్నీ చేస్తాం. తప్పకుండా ఇవాళ మీరు ఒకసారి చూడండి. హెల్త్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మేబీ వెనక్కి ఎన్నాళ్ళు వెళ్ళాలో, 30 years వెళ్ళాలో, 40 years వెళ్ళాలో, ఎన్ని 30 ఇనిషియేషన్ రాస్తాయని తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు సో హ్యాపీ హెల్త్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ చూసి. అందుకని ఈ ఇయర్ కూడా హెల్త్ పైన మొదలు పెడదామని అందుకనే హెల్త్ ఫర్ ఆల్ మొదలు పెట్టాం. త్వరలోనే ఇది లాస్ట్ ఇయర్ చేసిన ప్రోగ్రామ్ ఒకసారి మీకు అది కూడా చెబుతారు. మీకు అందరికీ మనం ఏం జరుగుతుందో మనకి తెలవాలి. మన డిపార్ట్మెంట్స్ చాలా బాగా చేస్తారు. మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తాను. ఇది అందరూ అనుకుంటేనే సాధ్యం. ఫ్యామిలీలో అందరూ ఉంటారు. ఫ్యామిలీలో ఎవరో ఒకరికి అనారోగ్యంగా ఉండి అవసరంగా చేయకుండా అదంతా ఉంటుంది. కానీ మీ అందరి సహకారం ఉంటే తప్పది కాదు. ఈ వర్క్ షాప్ ని మీరు యూటిలైజ్ చేయాలి. ఎందుకంటే ఆల్ ఓవర్ ది స్టేట్ నుంచి వచ్చారు. దీన్ని యూటిలైజ్ చేసుకుని ఎగ్జాక్ట్లీ మీకు చేస్తే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ మీరు అనుకుంటారు. అది నిజంగా ప్రాబ్లం కాకపోతే ప్రాబ్లం కాదని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగా ప్రాబ్లం అయితే ఆల్టర్నేటివ్ వేస్ సజెస్ట్ చేస్తారు. మాకు కూడా అది వర్క్ షాప్ అంటే ఇట్స్ ఎన్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి. అందరూ నేర్చుకోవాలి. మీరు ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు చెప్తారు. నాకు ఇక్కడ ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలని
గవర్నమెంట్ తరఫున అడ్మినిస్ట్రేషన్ డెసిషన్స్ తీసుకుంటారు. చాలా సంతోషం మీ అందరితో కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం. ఇది బాగా సక్సెస్ చేసి మన హాస్పిటల్ని ఈ ఏడాది లాస్ట్ ఇయర్ కన్నా బెటర్ గా చేసామనే పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. కాంపిటీషన్ లేదు, ఆ ప్రోగ్రామ్ లో లేదు. సో నా ప్రపోజల్ ఏంటంటే సార్, టీచింగ్ హాస్పిటల్ కూడా కాంపిటీషన్ పెట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 1 crore ఇవ్వాల్సింది. తప్పకుండా, ఎందుకంటే మనలో మనకి ఇంట్లో అయినా సరే దాని రిజల్ట్స్ ఏంటి, హౌ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ అనేది చూడాలి. ఇప్పుడు ఐఎంఆర్ ఎఫ్ఎంఆర్ తగ్గించగలిగాం, ఓపీలు పెరిగినాయి, డెలివరీలు పెరిగింది, ఇవన్నీ విజిబుల్ గా కనపడుతుంది. మనం అందుకే మీరు నిజంగానే ఎవ్రీ సాటర్డే మనం పెట్టుకుని నవ్య ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది మన స్లోగన్. కొత్త రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉంటే మీరు డిఎంఈ హాస్పిటల్స్ లో కూడా మన ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాటిలో కూడా బెస్ట్ పెట్టి వాళ్ళని 1 crore డిపార్ట్మెంట్ తరఫున ఇస్తాం. డెఫినెట్ గా మీకు కాంపిటీషన్ లో కూడా ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో కూడా అనౌన్స్ చేస్తాం. అందుకని డెఫినెట్ గా అందరూ మేము ఈ స్థాయిలో రాదు అని నిరుత్సాహపడితే ఆ నిరుత్సాహం దేనికి ప్రయత్నం చేస్తేనే వస్తుంది. అందుకని డెఫినెట్ గా అందరూ ప్రయత్నం చేయాలని కోరుతూ మీ అందరూ సెలవు తీసుకున్నాను. జై హింద్. హాస్పిటల్లో ఈ శానిటేషన్ మీద వర్క్ షాప్ పెట్టి అందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. ఆ శానిటేషన్ సూపర్వైజ్ చేసే హాస్పిటల్ సూపరింటెండెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ అన్ని అడ్మినిస్ట్రేటర్ కానీ నర్సింగ్ సూపరింటెండెంట్స్ అందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. దీంట్లో ఒకే ఉద్దేశం, డెఫినెట్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ ఏం జరుగుతుంది లేదు. ఇప్పుడు అన్నిటికీ కొన్ని మార్కులు పెట్టి శానిటేషన్ 3 కింద డివైడ్ చేసి శానిటేషన్ వేరు, సెక్యూరిటీ వేరు, రోడెంట్ అండ్ పెస్ట్ వేరు కింద విడదీసాం. దీంట్లో ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది అందరికీ వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని హాస్పిటల్లో సిహెచ్సి దాకా ఈ శానిటేషన్ సీఎం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్ని హాస్పిటల్లో శానిటేషన్ ఉండాలి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే కొత్తగా జబ్బు వస్తుందనే ఫీలింగ్ రాకూడదు. అందుకని అన్ని వాటిని పెంచాం. రాబోయే హాస్పిటల్ దాదాపు సగం హాస్పిటల్ ఇప్పుడు ఫేస్ లిఫ్ట్లో కొత్త హాస్పిటల్ కింద తయారు చేస్తాం. మిగిలినవి కూడా ఈ ఏడాది కంప్లీట్ చేసేస్తాం. చేసి ఆ శానిటేషన్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ యొక్క వర్క్షాప్ పెట్టాం. ఈ వర్క్షాప్లో దాని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియజేయాలని నేను వచ్చి వాళ్ళతో మాట్లాడాను.